నీది బయట కనిపించింది. ఏమిటి? ఇద్దరు శుద్ధి పెట్టింది. నేను నా చెప్పేదేనండి, కొత్త మూసుకొని ఓకేనా. నేను మా సత్రంలో అన్నం బాగోలేదని బయట కొంటే వాడు ఎరుపుకులాగా సత్రం కంటే ఎరుపుకులాగా చేసి ఇచ్చాడు. దాన్ని నాటి ఏం కొన్నావు? పాల ఫ్రైడ్ రైస్, పాలతో చేసే గడ్డ ఫ్రైడ్ రైస్. అంత నచ్చిందా నీకు? పాలగడ్డ పన్నీర్ తెలుగు పదమే కదా? కాదా? కాదు, ఆంగ్ల పదం అది. గుడ్డూపులో దెంగాడు. మీరు ఇలా చేయకూడదు. పద్ధతి గల అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? పద్ధతి గల అమ్మాయి ఆడుతున్నారు. నేను చేతికి పౌడర్ పెట్టుకొని వస్తాను. నాకు ఒక శత్రువు కనిపించటం లేదు. తప్పురా, పౌడర్ పోస్తున్నాను సార్, రివైవ్ కొట్టరా కొజ్జా. అది పొడి 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 పాల పొడి. వెళ్ళను లేదా నన్ను గాల్లో దెంగుండి. నేను మీకు వాళ్ళు అనుమతిస్తారు, నువ్వు పైకి రావాల్సిందిగా కోరుతున్నా. పైకి పోయే లోపు నన్ను దెంగుతారు. 18 తక్కువ. 18 తక్కువ. ఇది నీ గొట్టంలో పెట్టాలి. ఇందాక ఏదో మొదలు పెడతాము వస్తావా అని అడుగుతున్నావు, ఏంది? అదే కొంచెం 18 మైనస్ చేస్తే నీ గొట్టంలో పెట్టాల్సి. 18 తక్కువ అన్నా నేను. అదనపు ప్రశ్నలు వద్దు మాకు ఇక్కడ. మళ్ళీ నీ గొట్టంలో పెడితే డబ్బులు రావు. ఏం తిరుగుతున్నావు? అన్నం సాంబార్ షట్ మ్యాన్. నేను 160 రూపాయలు పెట్టేది కొని గుత్తలా పెట్టుకున్నాను. పీటర్ బాగా ఆడాడు, కొట్టాడు. చక్రం. అరే గాను అంటారు దాన్ని. మా ఊర్లో చక్రం అంటారు దాన్ని. నేను నా ఆట ఆడే వస్తువుకి శక్తి అందిస్తున్నాను. వేళ్ళు అడ్డంగా ఉన్నది. ఏమి చేస్తున్నావు? దానికి నేను గది ఆడి చాలా దినములు అయినందు వలన ఆట సరిగా రావడం లేదు. నేను రోజు ఆడినా సరిగా ఆడలేకపోతున్నా. అది నీ శక్తి. అది నీ గొప్పతనం, శక్తి లోపం. అది ముగ్గురు అమ్మాయిలు ఒక 3 అబ్బాయిలు. బయటికి రమ్ము, పైకి ఎక్కవద్దు. నేను తెలియకుండా చక్రం ఎక్కినాను. చక్రము తెలిసి ఎక్కి తెలియదు అంటే నీకు బుద్ధ బలిసింది. 18 తక్కువ. కొజ్జా పెట్టారు. ఏది ఆట ఏంది? చూసుకొని ఆడుకోండి. అరే సహాయం ఇవ్వు. మీ ఏ మాటలో తెలుగు సన్నీ మంచితనం. నాకేమంటే దాన్ని కుదరే పోతుందా? మీకు బాడీ పెట్టండి, మీకు శరీరం పెట్టండి, మీకు ముందు తెంగిస్తాను. శరీరం శరీరం అంటే పెట్టండి రా. గోడలు తీయము. గోడలు తీయము. ఓకే సరే. గురువు గారు గుడ్ మార్నింగ్.
తెలుగు ఓన్లీ. తెలుగు ఓన్లీ తెలుగు. అచ్చు, తెలుగు మాత్రమే, తెలుగు మాత్రమే, తెలుగు మాత్రమే. అచ్చు గురువు గారు సహాయకులు. మంచి మంచి ఉదయం. ఇది మధ్యాహ్నం ఉదయమో ఎప్పుడు అయ్యి ఉన్నది. మీరు మూసుకోమను. గురువు గారు మంచి ఉదయం. ఓకే సరే. నాకు గోడ ఇప్పుడు పడట్లేదు. నా మేస్త్రి నాకు ఇప్పుడు లోపలికి చెప్పము పీటర్ గారు, మీకు ఏమి కావాలి? తెలుగు మాత్రమే. అయితే మా మొట్ట కూడా వండి. ఏంటి తక్కువ, ఇది నీ గొట్టంలో పెట్టాలి. తెలుగు మాట్లాడండి. దీపు మంచి మంచి అవకాశాన్ని వదులుకున్నావు. అవునండి. ఏమైంది? అవకాశం ఏంటది? దీపు గోడ మీద, ఇంటి మీద నిల్చొని ఉన్నాడు. కింద పీటర్ తల కనిపించినా వదులుకున్నాడు. ఎవరన్నా ఈ ఈ అచ్చు యంత్రంలో మీ ఇది ఏమంటారు, మీ ఆటని చూపిస్తారా? నేను వద్దు. నేను అది కొను. మాది కొంచెం స్లోగా ఉంది నెట్, కొంచెం మీరు చూసుకొని ఆడండి. ఆంగ్లం మాట్లాడుతున్నాడు. తీసేయండి ఈయన్ని ఆంగ్లం first. తీసేయండి ఈయన్ని మొదటిగా. ఆంగ్లం మాట్లాడితే గుండ్రం బయటికి వెళ్ళిపోయి చచ్చిపోవాలని కోరుకుంటున్నాం. గుండ్రమా? గుండ్రం ఏందచ్చు? రే నేను గోడ కొనలేదు. నా పేరు సంస్కృతం. కొట్టడం ఎందుకు రా? ఇస్తా కదా అడిగితే. నిన్ను ఇవ్వమనలేదు. పీటర్, నువ్వు దొంగపూకు వేషాలు వేసావు. నీ దొంగపూకు వేషాలకు దొరుకుతుంది పారి. నేను నిన్ను ఇవ్వమనలేదు. మా యశ్వంత్ మీ యశ్వంత్ గాల్లో కొట్టుకుంటున్నారు. మా వైపు ఎవడన్నా గాల్లో పడతాడా? యశ్వంత్ కాదు, యశవర్ధన. వాడి పేరు అదే. యశవర్ధనేంద్ర. యశ్వర్ధన. వాడు పన్నీరుని తాగుతా నా కాడ ఒక ఎక్కువ చిత్రాలు ఉన్నాయి. మీ అబ్బాయి మా అమ్మాయిని ఏం చెయ్యగలడు? చేయగలడు, అర్థం తెచ్చగలడు. ఏంటి ఈ ఆట? పెంచుకున్నాడండి మీకు, చూసుకోండి కాస్త. నీకు బాగా బుద్ధవలసింది. ఆ అన్నం ఆహ్వానించినప్పటి నుంచి నాకు ఏదో కడుపు నొప్పి చేయి వస్తున్నది. గడబిడ అవుతుంది. నీ కడుపు ఎందు 3 నెలల బిడ్డ ఉన్నది. నిజం. యశ్వంత్ గారు, మీరు ఆ అన్నాన్ని ఎక్కడ సేవించారు? మా తరగతి పక్కన ఒక తాజ్ అనే అంగటి ఉంటది. ఆ అంగటిలో ఒక మగ అబ్బాయి ఉంటాడు. అయ్యా, ఆ మగ తన గదతో నీ గుద్దు 3 నెలల కడుపుని చేశాడు. అయ్యో, అంత ఎక్కువ అన్నం పెట్టారా? 3 నెలలు కడుపు నిండిపోయింది. ఎవరైనా నాకు సహాయం అందించాల్సిందిగా కోరుతున్నా. ఏం చేయాలి? ఎందుకో గడుపు చేయడానికా? నువ్వు కొంత సమయం పండుకోను, నీకు సహాయం రాదు. ఇలాంటి సమయంలో నువ్వు పనులు చేయకూడదు. ఆ ఉత్పత్తి చేసే ప్రయోగాన్ని ఇతగాడి అచ్చు యంత్రం అటు ఇటు కదులుతుంది. అచ్చు యంత్రం పడిపోతాడు. జయమ్మ నా దగ్గర ఉన్నాడు. వెన్నుపోటు పొడిచిన యశ్వర్ధన్. సూర్యుడు నా దగ్గర ఉన్నాడు. నేను నా గోడ వెనక్కి పరిగెట్టుకొని వెళ్ళిపోయాను. ఆఖరికి జనిత్ కూడా అందరిని మరణిస్తున్నాడు. నేను ఇంకా జనిత్ గారు, మీ మంచి సమయం అయిపోయింది, ఇంకా చూసుకోండి. ఇంకా నేను నా ఫోన్, అదే నా గేమ్ ఆట ఆడే వస్తువుకి
శక్తి కాసేపు అవతల బృందం అవతల బృందంలో యశ్వంత్ బాగా మీరు ఆడుతున్నాడు. కొత్త మూసుకొని ఉంటే నా డైలాగ్ మా టీ- మాట. మా ఆ మాటని వదులుకొని వెళ్ళిపోతాను. మా బృందంలో అసలు ఎందుకు రా ఈరోజు తెలుగులో మాట్లాడాలని పెట్టారు మీరు? అందరం సమానంగా ఆడుతున్నాం మా బృందంలో. ఏయ్ మీరు ఎందుకు బ్రతికిస్తున్నారు? సూర్యుడు మా జీవితం మా ఇష్టం. సూర్యుడు సూర్యుడు అటులనే చూసుకొని సూర్యుడు ఆడు సూర్యుడు సూర్యుడిని తెంగారు, సూర్యుడు పడిపోయాడు. సూర్యుడిని తెంగారు. ఏవిరా సూర్యుడు పులి పులి రమ్ము ఇటు రమ్ము. రమ్ము తాగి రమ్ము బ్రాండీ బిస్కీ ఇంకా ఓన్లీ తెలుగు మాత్రమే, తెలుగు మాత్రమే. ఇతగాడిని నిందించండి. అచ్చోత్ నీకు ఇక్కడ మాటలు లేవు, దయచేసి ముచ్చుకును. ఎంత మాట ఎంత మాట. అటు సైడ్ స్థానంలో ఉంటే అటు సైడ్ బృందంలో యశ్వంత్ అర్జుడు ఇతగాడు అటు సైడ్ అంటున్నాడు. ఇతగాడికి క్షమించకుండా పోగొట్టేయండి. మాటలు రావట్లే, గమ్ముకొని రా. అచ్యుత్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నాడు. తన విశ్రాంతి నాకు అంత కోరిక లేదు. ఆటకు నాకు అంత కోరిక లేదు. సూర్యుడు సూర్యుడు అయిపోయింది. సూర్యుడిగా అయిపోతాడు. P3 ఒక సెకండ్ మళ్ళీ ఫైట్ తీసుకుందాం, మళ్ళీ యుద్ధం చేద్దాం ఒక్కసారి. అరే అరే సరే నెక్స్ట్ రౌండ్ రాబోతున్న యుద్ధంలో నేను వేరే గన్ను తీస్తాను, దూరం నుంచి సావ దింగుతాను. పులి నేను దూరం కొట్టలేదు. పులి అరే నీ కొట్టం కూడా తప్పరా? 3v3 ఆడేది 1v1 కాదురా, ఆడేది 3v3 రా. చూసుకోవాలరా చుట్టుపక్కల. నేను పోయి ఆడ కూర్చుంటా దూరంలో లావడా. కూర్చోము. ఎవరు ఆపారు మిమ్మల్ని? కొట్టం కూడా తప్పరా? యశ్వంత్ ఇట్రా. యశ్వంత్ అర్థమైంది. 3-3 ఆడుతున్నాము, 1-1 కాదు. యశ్వంత్ మనం లెస్బియన్ చేద్దాం. తెలుగు మాత్రమే లెస్బియన్ అన్న పదం తెలుగుది కాదా? కాదు, ఒరేయ్ అది ఆంగ్లం అని కించపడుతున్నా. పులి వెనకాల చూసుకో. పులికి అన్ని పక్కల కళ్ళు ఉంటాయి అంటారు. ఈ పులికి ఏం లేదు, గుడ్డి పులి అది. మాట్లాడుతుంటే సింహం ఎందుకు వచ్చింది? ఆడలేడి సింహం పులి కొట్టాడు, పులి గర్జించింది. మొదటిసారి కొట్టాడు యశ్వంత్, మొదటిసారి కొట్టాడు. కొంచెం పోయి సహాయం చేయాలని కోరుకుంటా. నా పులి దెబ్బలకు యశ్వంత్ ఒక మరణానికి ఎంత? ఒక మరణానికి ఇక రాదు. ఒక మరణానికి రెచ్చిపోతున్నాడు. కాదు, దాన్ని ఏమంటారు తెలుగులో? గౌరవ పడిపోతున్నాడు. కాదు, ఒక మరణానికి ఓనర్ ఏమంటారు తెలుగులో? యజమాని. యజమాని. ఒక మరణానికి యజమాని. అందరూ నవ్వాల్సిందిగా కోరుతున్నాను. జనిత్ హాస్యం మొదలాడు. అది ఇంత పెద్ద హాస్యం మాట కాదు, అనితివి అది నీవు. హాస్యం కాదు, అది ఒక మా స్నేహితుని నీవు అంత మాట అనితివి. సహాయం చేస్తే మీరు కొద్దిగా అని నేను చెప్తున్నా. మా స్నేహితుని కాపాడుకుంటున్నాను, అది నా ప్రథమ కర్తవ్యం. మీరు ఎటువంటి మాటలన్నీ మీకే చెల్లుతాయి. రాక ఒక Same మరణం to you. వచ్చింది, దాని వల్ల Same. వదిలేశారు మీరు. సేమ్ టు యూని తెలుగులో ఏమంటారు? మీకు కూడా ఒకటే, అదే నువ్వు ఒకటే. సేమ్. మీకు కూడా సమానం. కూర్చోాలని కోరుకుంటున్నాను. ఒరే తెలుగు తీసి ఇంగ్లీష్ పెట్టండి రా, అది సరిపోతుంది. నెక్స్ట్, అది man. తర్వాత రౌండ్. గాల్లో తెంగాడు. బ్యాక్ లోపల అది నేను ఎలా తర్వాత తెంగాడో గదిలో నాకు చూసుకున్నట్టు. తెలియాలి. ఆ పులికి దెబ్బ తగిలింది, దెబ్బ కొట్టాడు.
పులి ఇంకొకరి మీద వేటకెళ్తుంది. వెనకమాల వస్తున్నాడు యశ్వంత్, నీకు వెనకమాల వచ్చి తిని పులి వేట ఏమన్నా పులికి యశ్వంత్ యశ్వ దగ్గర కొట్టెత్తున్నాడు, గొడవలు అవుతున్నాయి. పులి జగతి గారు చెప్పండి దీపు గారు. మీకు ఎందుకు పెన్నుపోటు పొడిచారండి? అది మీరు చూసుకోవాలి. మనం ఆడేది పెన్నుపోటు గొడవలలో దీపుని మించి ఎవరూ లేరు. నాకు వెన్నుపోటు సహాయం తీసుకున్నారు కదా. మీరు ఉన్నాము. వెన్నపోటు గురించి దీపు మాట్లాడకూడదు. వెన్నపోటు కాదమ్మా, అది వెన్నుపోటు. పోటే కదా, పోటే కదా, వదిలేండి. మీలో చాలా మంది తెలుగు అన్నట్టు నంగి తెంగులు తెంగుతున్నారు. అందరికి తెలుగు దాంట్లో మొదటి సూర్యుడు, దాంట్లో మొదటిగా ఉండేది సూర్యుడు. సూర్యుడికి గుద్దపడ తెలుగు వచ్చు, కానీ అచ్చు తెలుగు రాదు. అచ్చు తెలుగు రాదా? అచ్చు తెలుగు రాదు. మధ్యలో నా మీద పడతారు. వాడే చెప్పాడు అచ్చు తెలుగు రాదని. అచ్చు తెలుగే రాదు, అచ్చు తెలుగు కాదురా, అచ్చు తెలుగే రా. అచ్చు తెలుగు రాదు. అన్న తెలుగు రారే. ఇదిగో వెన్నుపోటు అంటారు, మళ్ళీ మీరే వెన్నుపోటు వస్తారు. జనిత్ చూసుకోనుము. మిత్రమా బయటికి పులికి 100 కొట్టినది దీపుకి లేపు. అది ఎట్లా అచ్చు నిన్న చాలా నువ్వు చాలా లోపంలో ఉన్నావురా. కోల్పోయావు. చాలా కోల్పోయావు నువ్వు. ఏమైంది? పులి వాడిని పూర్తిగా చంపగలను, పూర్తిగా చంపు. సూర్యుడు నిన్న ఏమైందిరా? ఏమైంది చెప్పు. పులి మంట కుడిపోయావు, పులి మంట కుడిపేసింది పులి. సూర్యుడు సూర్యుడు యా చెప్పు చెప్పు చెప్పు. నిన్న అచ్యుత్ ఏమి కోల్పోయాడో వాడికి చిన్నగా చెప్పు. అచ్యుత్ నిన్న రాత్రి నువ్వు ఆటకు రాలేదా? వచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు చాలా కోల్పోయావు, నీ గుద్దల పోయమ్మో చాలా కోల్పోయావు చాలా. వాడికి అది చిన్న చెప్పు. భాగంగా చెప్పు. 50 నిమిషాల సినిమా చూసాం, సారీ చిత్రం చూసాం. 50 కాదు, 2 ఆటలు ఆడాం మనం. 2 ఆటల తర్వాత 50 నిమిషాలు సినిమా. ఏం సినిమా చూసారు? అత్యద్భుతమైనది. అలా గొడవలతో మొదలైనవి, గొడవలతోనే ముగిసాయి. మసాలా సినిమా. పులి క్షమాపణ కోరింది, పులి క్షమాపణ కోరిందా? చిత్రం పులి క్షమాపణ కోరిందా? చాతుర్య పెద్ద మనిషి చేయడు నిన్న. పులి గర్జించి మళ్ళీ తన ఏమంటారు తన విషయం తెలుసుకొని, తన తప్పు తను తెలుసుకొని. అదంతా దీపు వల్ల అయింది. పులి జనిత్ నువ్వు తిట్టావు అనుకుని నేను తిట్టాను అనుకున్నా. అదే నువ్వు తిట్టావని నేను తిట్టాను అనుకున్నా. మన చేత మాత్రం నిజంగా పెద్ద మనిషి అయ్యాడు, ఎవరో చెప్పినట్టు. నేను చెప్పి వాయిస్ పెద్దోడు పెద్ద పువ్వు ఆడుకున్నాడు, వదిలితెగాడు. అరే అది కాదురా యశ్వంత్ గాడు, నువ్వు తిట్టావని నేను తిట్టాను అనుకున్నా. అదే యశ్వంత్ పులి ఒక పెద్ద చెప్పాడు, ఒక పెద్ద మాట అన్నాడు. నువ్వు తిట్టావు అనుకుని నేను తిట్టా అనుకున్నా. ప్రిన్స్ వచ్చి రాజుగారు నేను తిట్టా అనుకున్నా. ఎవడో నాకు మన చిన్నరాజు గారు వచ్చాడు. యువరాజు చిన్నరాజు అది పేరురా, ఎట్లయినా పిలవచ్చు. కాదు, వీడు సూర్యుడిని సూర్యుడు అని పిలుస్తున్నాం కదా. ఒక్క శత్రువు బయటికి రావడం లేదు, మేము ఎట్లా యుద్ధం చేసేది? ఉన్నారు. నేను నీ దగ్గరికే వచ్చి తిని, నేను కూడా పరిగెడతా వస్తున్నాను. నన్ను మా శత్రువు చూసాడు, దింగాడు, పడిపోయాను. సర్లేను రా బాబు, బ్యాక్ రండి రా, చిరాకు వచ్చేసింది. ఇంకా రండి బ్యాక్. ఆఖరి చుట్టూ అని ఎవరు చెప్పారు? మేమే. ఏమంటారు రే వాడు చెప్పింది మేము గెలుస్తాం అంటున్నాడు.
అది మీరు గెలుస్తానని ఎవరు చెప్పారు? ఇద్దరు ఉన్నావు, నేను ప్రిన్స్ ఇద్దరు ఉన్నావు, రండ్రా బాబు. ప్రిన్స్ ఇద్దరు చెప్పి అటు పోయి వాడిని- చెట్లలో వేసుకోవాల్సిందిగా కోరుతున్నావు 5 ప్రిన్స్ నిమిషాలు. చెప్పి వాడిని అది- ఆగమని చెప్పు. వాడితో మాట్లాడుము. నీవు మాట్లాడుచుంటివు, నీకు మాటలు రావడం లేదా? నోట్లో ఎవడు పెడితే నీవు ఆడదానివని నేను చూసి తిని. పులి నా ముందు. పులిది పెట్టుకోము. పులికి లేదు. షిట్. పులిని ఏయ్ ఓన్లీ తెలుగు. తెలుగు ఒకటే, తెలుగు మాత్రమే. కానీ నీళ్ళల్లో వస్తున్నాడు చూడండి. మనకి కొత్త అయిందండి ప్లీజ్. వాడు దింగేసాడు ప్రిన్స్. నిన్ను దింగాడా? వాడికి పైన ఏముందో దానిలో ఇదేందా ఒక ఏమంటారా దాన్ని మర్చిపోయాను. పైన ఏముందో వాడికి ఇంకించు. తృటిలో తప్పిన పెను ప్రమాదం. ఆట నేర్చుకునే దగ్గరికి వెళ్ళాడు యువరాజు. శిక్షణ స్థానంలో ఉన్నాడు. శిక్షణ భూమిలో ఉన్నాడా? నన్ను ఒకసారి క్షమించారంటే ఇంకొకసారి యుద్ధం చేద్దాం. 2 56 పడితిరి. నన్ను షార్ట్ రేంజ్ లో ఏయ్, దీపు ఇప్పుడు చెప్పుము. మేము అయితే ఆఖరి చుట్టూ అని చెప్పితివి. బాడీ పెట్టిన తర్వాత నువ్వు ఈ మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శరీరం కూరగాయలనే